హలో అండి. మేము మన ఊరికెళ్ళాం కదా! అక్కడ మా ఊర్లో మా ఇంటి దగ్గర అయితే కొట్టుంది మా పిన్ని వాళ్ళకి. వెనకాలే ఒక గోడౌన్‌లాగా ఉందనమాట. ఆ గోడౌన్‌లో ఎలుకలు మొత్తము 6 ఎలుకలు పడ్డాయి. అయితే మా బాబాయ్ ఒకరోజు పెట్టాడంట. పెట్టి తర్వాత నైటు 9 గంటలకి మొత్తం క్లీన్ చేస్తుంటే దాని నిండా ఉన్నాయంట. నిండా ఉండేసరికి తీసుకొచ్చి బయట పెట్టాడు 9 గంటల కాడ నైటు. అయి మొత్తం 6 ఉన్నాయి. అసలు గిలగిల కొట్టుకుంటున్నాయి. ఇంకా మా అన్నొచ్చి ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మా అన్న చంపాలని చెప్పేసి ఒక సంచి పెట్టేసి దాంట్లో పెట్టి మొత్తం యువతలకి మా బాబాయ్ ఏమో కర్రతోటి ఇలా కొడుతూనే ఉన్నాడు కిందకి జారతాయని చెప్పేసి ఓపెన్ చేస్తే అయ్యేమో అస్సలు రావట్లేదు. అన్ని పైకి ముడుక్కుంటూనే ఉన్నాయి కానీ అసలు కిందకి రావట్లేదు. ఎంత కొట్టినా కానీ చూడండి ఎంతసేపు కొట్టాడో. ఇంకా అప్పుడు మా మా అబ్బాయి కూడా ఉన్నాడు పక్కనే. వాడు చూసి ఫస్ట్ టైం భయపడ్డాడు. తర్వాత ఇంకా భయపడలేదు, చూస్తూనే ఉన్నాడు మొత్తము కొట్టే వరకు. మొత్తం 3 పడ్డాయి. 3 పడ్డాయి, ఒకటేమో బయటకు వెళ్ళిపోయింది. మా అన్నేమో సరేలే సంచిలో పడింది అనుకొని ఓపెన్ చేసేసాడు. ఓపెన్ చేసి సంచి తీయంగానే బయటకు ఒకటి వెళ్ళిపోయింది. ఇంకా 2 చంపాడు. చంపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి పెట్టాడు. అలాగే ఇంకొకసారి పెట్టిన తర్వాత మిగతా 3 మళ్ళీ పడ్డాయి అనమాట. అసలు అవి చంపుతూ ఉంటే పాపం అనిపించింది. కానీ బయట వదిలేస్తే మళ్ళీ అదే ప్లేస్కి వస్తాయని చెప్పేసి మళ్ళీ మా బాబాయ్ ఏమో చంపేశాడు వాటిని. అంటే సంచితోటి ఇలాగ నేలకేసి కొడితే చచ్చిపోయాయి చూడండి. ఇప్పుడేమో 3, ఫస్ట్ 3 చంపారు, తర్వాత ఏమో 3 చంపారు ఎలుకలు. నేను చంపేటప్పుడు వీడియో అయితే తీయలేదు, ఎందుకో పాపం అనిపించింది నాకు. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.